మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, గత శనివారం నుంచి ఇప్పటి వరకు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు చేసిన దేవుడికి, మన ప్రభు, మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో శిరస వంచి వందనాలు, స్తుతులు తెలియచేసుకుంటూ, నిజంగా భూమి మీద మనందరికీ ఊపిరిని జీవాన్నిచ్చిన దేవుడికి, మన కుటుంబాల ఆరోగ్యం ఆవిషనిచ్చి ఈ మాటలు వినే భాగ్యం మనకిచ్చినందుకు మన ప్రభు యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి తండ్రి అయిన దేవుడికి శిరస వంచి వందనాలు, స్తుతులు తెలియజేసుకుంటూ, దేవుని పిల్లారా, యేసు రాకడ లేకపోతే యేసు పుట్టుక ఎంత అమూల్యమైనదో, ఎంత విలువైనదో ఇవాళ మనం ధ్యానం చేసుకుందాం. దేవుని పిల్లారా, ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నాయన నీ కృప కలిగిన నామానికి వందనాలు. నైనా గత వారం నుంచి ఇప్పటి వరకు నైనా సంఘానికి వస్తున్న ప్రతి కుటుంబాన్ని యూట్యూబ్ ద్వారా ఎంతమంది చూస్తున్నారో అందరికీ, భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తికి నైనా వారి కుటుంబాలను చేసిన ప్రతి మేలుకు ఉపకారమునకై వందనాలు చెల్లించుకుంటూ తండ్రి, క్రీస్తు రాకడ పుట్టుకుని గురించి ఈరోజు మేము మాట్లాడుతుండగా వినగలిగే చెవి, గ్రహించగల హృదయం మాకు అందరికి ఇచ్చి తండ్రి, నైనా పరిశుద్ధాత్మ ద్వారా మా హృదయాలు వెలిగించిన తండ్రి, నీకు దగ్గరయ్యే మహాభాగ్యం ప్రపంచానికి భూమి మీద ఉన్న ప్రతి బిడ్డకు అనుగ్రహించి సహాయం చేయి. క్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించగలిగే భాగ్యం అనుగ్రహించి కృప చూపమని మా రక్షకుడిని, కుమారుడిని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియచేసుకుంటూ, ఇవాళ మనం చూడగలిగితే దేవుని పిల్లారా, మన కుటుంబంలో కూడా దేవుని పిల్లారా, ఒక బిడ్డ తల్లి గర్భంలోంచి భూమి మీదకి రాబోయే ముందు నిజంగా హాస్పిటల్కి వెళ్ళంగానే తల్లిదండ్రులు సంతోషపడతారు. ఫస్ట్ ఎవరు సంతోషపడతారంటే తల్లి, తండ్రి సంతోషపడతారు. అలాగనే ఒక కష్టమైన కానుపు అయ్యి బిడ్డ బయటకు వచ్చినప్పుడు ఆ కానుపు చేసిన డాక్టరు మరి ఉంటారు కదా, నర్సులని, డాక్టర్ని, వాళ్ళు సంతోషపడి నీకు చక్కటి బిడ్డ పుట్టాడమ్మా అని చెప్పేసి తర్వాత తల్లిదండ్రులు, తర్వాత బంధువులు, తర్వాత ఆ బాబు పుట్టి పెద్ద అయిపోయిన తర్వాత ఏంటంటే కొంతమందికి బాధ, కొంతమందికి సంతోషం కలిగిద్ది. దేవుని పిల్లలు అంటే ఆ బిడ్డను బట్టి బాధపడే వాళ్ళు ఉంటారు, సంతోషపడే వాళ్ళు ఉంటారు. దేవుని పిల్లరా, అలాగనే మహానుభావుడైన యేసుక్రీస్తు వారు కూడా భూమి మీదకు రాబోయేటప్పుడంట పరలోకమందున్న దేవదూతలంట బహుగా ఆనందించారంట. అంటే ప్రకృతి అంతా కూడా మహానుభావుడైన యేసుక్రీస్తు పరలోకం నుంచి భూమి మీదకి అడుగు పెట్టబోతున్నాడు, పుట్టబోతున్నాడు అనే తలికంట ప్రకృతి అంతా పులకరించిపోయిందంట. దేవుని పిల్లరా, ప్రకృతి అంతా ఆనందపడిందంట. అంటే ఈ సృష్టి మొత్తం కూడా దేవదూతలని వాయువులుగా, అగ్నిజ్వాలలుగా దేవుడు చేసుకుంటే ఈ సృష్టి మొత్తం కూడా మహానుభావుడైన యేసుక్రీస్తు భూమి మీదకి రాబోయేటప్పుడంట పులకరించిపోయిందంట, సంతోషపడిందంట, ఆనందించిందంట. దేవుని పిల్లారా, ఎందుకు అంటే లోక రక్షకుడు భూమి మీదకి రాబోతున్నాడు, ఒక లోకాన్ని రక్షించేవాడు. అంటే మన కుటుంబంలో తల్లిదండ్రులు ఉన్న మనలో ఉంచి ఒక బిడ్డ బయటకు వస్తుంటే కుటుంబ సభ్యులు సంతోషపడతారు. కానీ మహానుభావుడైన యేసుక్రీస్తు వారి జన్మను బట్టి ప్రపంచమంతా సంతోషపడాలంట. అలాగనే సృష్టి అంతా పులకరించిపోయిందంట. ఎందుకు సృష్టి, దేవదూతలు ఎందుకు పులకరించిపోతుందంటే మన కుటుంబంలో నుంచి ఒక బిడ్డ వస్తే మన వరకు సంతోషం, కానీ మహానుభావుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ప్రపంచానికే రక్షణ అంట. అంటే ప్రపంచం అంటే భూమి మీద ఉన్న సర్వమానవుని కాపాడగలిగిన అంత గొప్పవాడు యేసయ్య. ఎందుకో ప్రవక్తలు వచ్చారు, కొన్ని గ్రామాలు, కొన్ని ఊళ్ళే చెప్పగలరు. అలాగనే ఒక విశ్వాసం ఉంది, లేకపోతే ఒక సేవకుడు ఉన్నాడు, కొన్ని గ్రామాలు, ఊళ్ళే చెప్పగలడు. కానీ మహానుభావుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ప్రపంచానికే రక్షణ, ప్రపంచానికే సంతోషము, ప్రపంచమే ఒక శరసాల్లో ఉంచి, ఒక చీకటిలో ఉంచి, ఒక పాపం నుంచి విడుదల పొంది నిత్య జీవానికి వెళ్ళిపోవటానికి సిద్ధపరచడానికి మహానుభావుడైన యేసుక్రీస్తు వారు రాబోతున్నాడు. కనుక పరలోకమందున్న దేవదూతలకు సంతోషం అంటే దేవుని పిల్ల. ఒకసారి మనం చూడగలిగితే లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట రాయబడింది. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ గుర్తు పెట్టుకొని చెమ్మగలిగిన దేవుని పిల్లారా, అమెరికా దేవుడు కాదు ఏమండి,
ఒక జాతికి మతానికి చెందినవాడు కాదు యేసుక్రీస్తు. అలా ఎవడైనా మాట్లాడుతున్నట్టు వాడికి పిచ్చెక్కిందని దయ్యం పట్టిందని చెప్పండి. అట్ట ఎవడైనా సరే మాట్లాడుతుంటే ప్రజలందరికీ భూమి మీద ఉండే ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషం ఏంటంటే ప్రజలందరికీ, కుటుంబానికి కాదు, ఒక కులానికి కాదు, ఇది ఒక వర్గానికి కాదు, భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తికి మహానందం అంటే సంతోషం కలగబోతుందంట. శుభవర్తమానము నేను మీకు తెలియపరుస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అంటే ప్రజలందరికీ కలగబోయే గొప్ప సంతోషకరమైన సువర్తమానాన్ని మేము చెప్తున్నాము. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఏమండి, ఈయనే ప్రభువు అయిన క్రీస్తు. దానికి మీకు ఒక ఆనవాలు చెప్తున్నాము. ఇదిగో శిశువు పొట్టి గుడ్డలతో చుట్టబడిన వాడే ఒక తొట్టిలో పరుండ పెట్టును, మీరు చూచిద్దరని వారితో చెప్పినందుకు వీళ్ళెవరు అంటే రాత్రి కాలం అంతా తమ మందను కాచుకుంటున్నారంట. అంటే తమ మందనంట కాసుకుంటున్నారంట దేవుని పిల్లలారా. ఆ కాసుకుండే తప్పుడంట దేవదూత వెలుగొచ్చే తల్లికంట వాళ్ళు భయపడతారేమోనని ఇదిగో మీరు భయపడద్దునైనా, ఇదిగో ప్రజలందరికీ కలగబోయే ఒక రక్షణ సువార్తను నేను మీకు చెప్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. భూమి మీద మీ కొరకు పుట్టి ఉన్నాడు. మీరు బాగా ఆలోచించండి. పరలోకం ముందే అందున్న వారి కొరకు కాదంట, భూమి మీద ఉన్న మీ ప్రజలందరి కొరకు మీ కొరకు పుట్టి ఉన్నాడు గనుక అని మీకు ఆనవాళ్ళు ఏందనుకున్నాం? పశువుల తొట్టులో గుడలతో చుట్టబడిన ఆయన పనుకోబెట్టుంటాడు. మీరు ఆయన చూస్తారు, వెళ్ళి చూడండి అనగానే నిజంగా వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా ఉండి, ఏమంటే పరలోకమై ముందున్న సైన్య సమూహం ఆ దూతతో పాటు ఉండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ అంటే పరలోకములో ఇంకా దేవునికి ఏంటంటే ఒక మహిమ రాబోతుంది, ఒక ఘనత రాబోతుంది. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులందరికీ అంటే ఎవరైతే ఆయనని ఇష్టపడతారో, ఆయన ఎవరినైతే ఇష్టపడతారో వాళ్ళందరికీ భూమి మీద ఏందంట సమాధానం. అంటే ఆయనకి ఇష్టలైన వారికి, ఆయనని ఎవరైతే ఇష్టపడతారో అంటే ఆయనను తిట్టేవారు కాదు దేవుని పిల్లారా, ఆయన వ్యతిరేకించేవారు కాదు, ఆయన ఎవరినైతే ఇష్టపడతారో, ఎవరైతే ఆయన్ని ఇష్టపడతారో వాళ్ళందరికీ ఏమొచ్చిద్దంట? భూమి మీద సమాధానమును కలుగునుగాక అని చెప్పంట. వీళ్ళందరంట పరలోకానికి వెళ్ళిపోయారండి దేవుని పిల్లారా, పైకి ఆరోహణం అయిపోయారు. ఆ తర్వాత నిజంగా వారు వచ్చి ఆ బిడ్డను తల్లిని దర్శించి సంతోషపడ్డారు. ఇంకా మనం చూడగలిగితే దేవుని పిల్లారా, మత్తయి సువార్తలో కూడా మనకు ఒక మాట, ఒక ఆనవాలు కనపడుతుంది. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనము. వారు అంటే వీళ్ళు ఎవరనుకున్నావు? తూర్పు దేశపు జ్ఞానులు. వీళ్ళ పేరేందంట? జ్ఞానము కలిగిన వారంట. రెండోది ఏంటంటే యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు అంటే వీళ్ళు ఒక నక్షత్రాన్ని కనుగొన్నారంట. ప్రత్యేకంగా ఒక నక్షత్రాన్ని ఆకాశములో ఏమి పరికరాలు లేకుండా జ్ఞానం లేని కాలంలో ఒక నక్షత్రాన్ని, ఆకాశంలో ఒక నక్షత్రాన్ని కనుగొని ఒక మహానుభావుడు ఎక్కడో పుట్టాడని తూర్పు దేశ జ్ఞానులు అన్నారు. అంటే తూర్పు దేశం అంటే మన భారతదేశం కూడా వస్తుంది దేవుని పిల్లారా. ఈ తూర్పు దేశ జ్ఞానులు బయలుదేరారంటే జ్ఞానులు అన్నారు వీళ్ళని. ఇప్పుడు ఇవాళ జ్ఞానము లేని వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? జ్ఞానులని బైబిల్లో రాయబడింది. వీళ్ళకి ఒక ప్రత్యేకమైన పేరు ఇచ్చాడు దేవుడు, కష్టపడ్డాడు కనుక. ఆనాటి కాలంలో కష్టపడి యేసుక్రీస్తుని చూడటానికి వెళ్ళారు కనుక, ఆ మహానుభావుని ఆరాధించడానికి, పూజించడానికి వెళ్ళారు కనుక జ్ఞానులని రాయబడింది వాళ్ళ పేరు. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు జ్ఞానులని పేరు రాయించాడు. ఇవాళ జ్ఞానము లేని కుక్కలు మరుగుతున్నాయి దేవుని పిల్లారా. జ్ఞానము విశ్వాసులైన కుక్కలు ఏం మాట్లాడుతున్నారో తెలుసా? యేసుక్రీస్తు అంట అమెరికా దేవుడు, ఆయన నమ్మకూడదు అంటే అక్కడ పుట్టడానికి ఒక కారణం ఉంది దేవుని పిల్లలారా. అక్కడ పుడితే ప్రపంచ దేశాలన్నీ మహానుభావుడు వర్తమానాన్ని వెళ్తాయి. ఎక్కడో అడ్రస్ లేని ప్రాంతాల్లో పుడితే ఎక్కడికి ఎవరికి తెలుసు? నిజమైన దేవుడే, నిజమైన లోక రక్షకుడు దేవుడి దగ్గర నుంచి పంపించిన వ్యక్తి అయితే ప్రపంచమంతా తెలియాలి ఆ వ్యక్తిని గురించి.
ప్రపంచమంతా రక్షణ రావాలా, ప్రపంచమంతా సువార్త వెళ్ళాలా, ఆ ప్రపంచమంతా సెంటులాగా వాసన వెళ్ళిపోవాలి దేవుని పిల్లలు. అది దేవుని సంకల్పం, దేవుని ఇష్టము. ఇవాళ జ్ఞానం లేని వారు ఏం మాట్లాడుతున్నారు? యేసుక్రీస్తుని స్వీకరించలేక, ఆయన గొప్పతనాన్ని ఒప్పుకోలేక, ఆయన గొప్పతనం మీద సాగిలపడలేక ఇవాళ మాట్లాడుతూ జ్ఞానం లేని వారు మాట్లాడే మాటలు దేవుని పిల్లరా. ఈయన బైబిల్ ఏమన్నాడు? జ్ఞానులు అన్నారు. తూర్పు దేశమును జ్ఞానులు అన్నారు. అంటే ఎంత జ్ఞానము కలిగిన వారు! ఆకాశంలో ఒక నక్షత్రాన్ని చూసి యేసుక్రీస్తు వారు ఎక్కడున్నాడు ఆయన చూడాలని బయలుదేరాడంటే ఆ జ్ఞానం కలిగిన వారి మీద, వారి ముందు ఇవాళ జ్ఞానము లేని కుక్కలు ఎంతమంది మరుగుతున్నారండి. వాళ్ళని చూస్తే నిజంగా బాధపడాలి దేవుని పిల్లారా. ఇవాళ మనం చూడగలిగితే ఈ జ్ఞానులంట అక్కడికి వెళ్ళంగానే ఏమైందంట చూడండి. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులైపోయారంటే సంతోషపడ్డారు. ఏంది? మా దేశంలో మేము చూసాము కదా, తూర్పు దేశంలో మేము ఒక నక్షత్రాన్ని చూసాము కదా, ఒక మహానుభావుడు పుట్టాడు కదని సముద్రాలు దాటుకొని నానా కష్టాలు పడి వెళ్ళినప్పుడంట తిరిగి మళ్ళా ఆ నక్షత్రం వాళ్ళకి ప్రత్యక్షమైందంట. అవంగానే అత్యానంద భరితులైపోయంట. వెళ్ళి ఏం చేశారో తెలుసా? ఇంటిలోనికి వెళ్ళి అప్పటికే వీళ్ళు వెళ్ళే తల్లికే యేసుక్రీస్తు వారు పుట్టడము, పాకాలం అంటే పశువుల పాకాలం ఇంట్లోకి వెళ్ళడం జరిగింది దేవుని పిల్లలు. అంటే వయసు ఎంత ఉంటుంది? దగ్గర వీళ్ళు కనుగొన్న కాలం నుంచి వీళ్ళు బయలుదేరి వెళ్ళే తల్లికి సంవత్సరంన్నర 2 సంవత్సరాలు టైం పట్టింది. అప్పటికే యేసుక్రీస్తు వారు తల్లిదండ్రులు ఎక్కడంట? పశువుల పాకలో ఉంచి ఇంటిలోకి వెళ్ళిపోయినట్టు మనకు కనపడింది. వీళ్ళు వెళ్ళే తల్లికంట మరియమ్మ గారు యేసోబు గారు ఎక్కడికి వెళ్ళారంట? ఇంటిలో ఉన్నారని రాయబడింది. ఇంట్లోనికి వెళ్ళి అంటే గొర్రెల కాపర్లు ఎక్కడ చూశారు? పశువుల పాకలో ఏమంటే బట్టలతో చుట్టబడిన శిశువుని చూశారు. మరి జ్ఞానులు ఎక్కడ చూశారంటే ఇంటిలోకి వెళ్ళి మరియమ్మ గారిని యేసయ్యను చూడంగానేనంట సాగిలు పడ్డారంట మహానుభావుడికి. ఏమండి? జ్ఞానము కలిగిన వారు సాగిలు పడ్డారంట. అంత దూరము ప్రయాణం చేసి వెళ్ళిపోయి అన్ని కష్టాలు పడంట సాగిలు పడి. ఇంకోటి ఏంటి తెలుసా? వాళ్ళు వెళుతూ బంగారము, బోళము, సాంబ్రాన్ని తీసుకెళ్లారంట. అది మధ్యలో కష్టాలు వచ్చినా వదిలేయలేదు దేవుని పిల్లారా. ఆయనకి ఏ వస్తువులైతే ఇవ్వాలనుకున్నాడు అవన్నీ కూడా చేత పట్టుకొని అక్కడికి వెళ్ళంట. ఆయన ఆ నక్షత్రాన్ని చూసి అత్యానంద భరితులైపోయంట. లోపలికి వెళ్ళి ఏం చేశారో తెలుసా దేవుని పిల్లారా? యేసుక్రీస్తు వారికి ఏం చేశారంట? సాగిలు పడ్డారంట. సాగిలు పడి ఆయనను పూజించి, ఏమండి? సాగిలు పడి ఆయనను పూజించి తమ పెట్టెలిప్పి బంగారాన్ని, సాంబ్రాన్ని, బోళమునంట ఆయనకు కానుకగా సమర్పించంట తిరిగి వాళ్ళ మార్గమును వాళ్ళు వెళ్ళిపోయారంట. వాళ్ళని ఏమన్నారు? తూర్పు దేశ జ్ఞానులు. అంటే జ్ఞానం లేని కాలంలో, సరైన పరికరాలు లేని కాలంలో, సరైన ప్రయాణాలు లేని కాలంలోనే ఆనాటి కాలంలోని యేసుక్రీస్తు వారిని పొయ్యంట జ్ఞానము కలిగిన వాడు సాగిలు పడి. ఏమంటే జ్ఞానం లేని బుద్ధిహీనుడికి నువ్వెన్ని మాటలు చెప్పినా కుక్కతో ఒక వంకరలాగా వాడి జీవితం మారనే మాడదు. అందుకంటే మూర్ఖుడికి జ్ఞానం నేర్పడం అసాధ్యమని చెప్పాడు దేవుడు. మూర్ఖుడికంట వాడు పట్టిన కాళ్ళకి కుందేలు కంట 4 కాళ్ళైతే 3 అంటాయండి. ఎందుకు? వాడు మూర్ఖుడు, లోబడే స్వభావం ఉండదు వాడికి, కనుక వాడు మూర్ఖుడు అన్నాడు. జ్ఞానం అయితే ఏంటంటే ప్రతిదీ గ్రహిస్తాడు, ప్రతిదీ వింటాడు, ఆలోచిస్తాడు దేవుని వల్ల. ఇవాళ మూర్ఖులుగా తయారయ్యి యేసుక్రీస్తుని విసర్జించడం, ఆయన గురించి అవమానంగా మాట్లాడుతుంటే వాళ్ళకి నిజంగా వీళ్ళకి జ్ఞానము లేదా? నిజంగా జ్ఞానం వెలుకలేదా? ఒకప్పుడు జ్ఞానులే ఆ మహానుభావుడి దగ్గరికి వెళ్ళి సాగిలు పడి ఆయనను పూజించి ఆయనకు బోళము, బంగారము, సాంబ్రాన్ని అర్పించి తిరిగి వాళ్ళ మార్గాన్ని వచ్చినట్టు మనం చూడగలుగుతున్నాం. ఇంకా మనం చూడగలిగితే దేవుని పిల్లారా, పిలిపిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం. మరి అంత జ్ఞానులు ఆ మహానుభావుడైన యేసుక్రీస్తు వారికి సాగిలు పడటానికి కారణం ఏమై ఉంటుంది అని మనం చూడగలిగితే పిలిపిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట మనకు కలిగి ఉంది దేవుని పిల్లలు. చూద్దాం. క్రీస్తు యేసుకు కలిగిన మనసు మీరు కలిగి ఉండుడి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి. దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యముని ఎంచుకోలేదు కానీ
మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తనను తాను రిక్తునిగా చేసుకుని తనను తాను తగ్గించుకున్నాడు. ఎందుకు? భూమి మీద ఉన్న తన ప్రజలందరినీ కాపాడాలా, వాళ్ళకి సంతోషాన్ని ఇవ్వాలా, వాళ్ళలో ఉన్న పాపాన్ని పోగొట్టి వారికి సంతోషాన్ని ఇవ్వాలని తన స్థాయి ఎంత నుంచి తగ్గించుకున్నాడు తెలుసా? సర్వోన్నతుడైన దేవుని ప్రక్కన కూర్చొని ఒక దేవుడిగా ఆరాధింపబడుతున్న మహానుభావుడైన యేసుక్రీస్తు వారు తనను తాను తగ్గించుకొని ఒక రిక్తునిగా మారి పశువుల పాకలో పుట్టాడు. తనను తాను తగ్గించుకోవడం అంటే ఎంత పరిశుద్ధం మీరు ఆలోచించండి. ఏమండి? తనను తాను తగ్గించుకొని అని మళ్ళీ కిందగా మనం చూడగలిగి తక్కువ భూమి మీద అంటే ఇక్కడ 9లో రాయబడింది. అందుచేత అంటే తనను తాను తగ్గించుకోవటం వలన అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కిందున్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసుక్రీస్తు నామమున వంగవలెను. ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తుని ప్రభువని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించెను. అంటే భూమి మీద ఎవ్వడికి లేదు ఇంత అధికారము, ఇంత అధికమైన నామము. ప్రతి నామము కంటే పై నామం అంటే, ప్రతి నామం కంటే పై నామం అంటే నువ్వు ఎవడిని గురించైనా చెప్పు, ఎవరి గురించైనా ప్రకటించు. కొన్ని దేశాల వరకు దానికి పరిమితం, కొన్ని దేశాల వరకే, కొన్ని ఊళ్ళ వరకే, కొంతమంది వరకే. కానీ యేసుక్రీస్తు అనే నామము భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తికి తెలుసు. దేవుని పిల్లలు, యేసుక్రీస్తు నామం గురించి తెలియని వాడు ఎవడనూ లేడు. అందుకని అన్నాడు, ఆయన నామము ప్రతి ఒక్కరికి తెలియాల్సిందే. ఆయన నామం అంట అన్ని నామముల కంటే పై నామం. ప్రవక్తలు వచ్చాడా? వాడికంటే గొప్పోళ్ళే. ఇంకా మేమింకా ఒక గొప్పోళ్ళమని ఎవడన్నా భూమి మీద చెప్పుకున్నాడా? వాళ్ళు చెప్పుకొని ఏమైనా తయారైపోయారా? వాళ్ళకంటే గొప్పోడే. అంటే భూమి మీద ఉన్న అన్ని నామముల కంటే యేసుక్రీస్తు వారి నామం ఏమైందంట? గొప్పది, పైనామం అన్నాడు. అందుకని వాళ్ళ జ్ఞానులైన వారు వచ్చి ఈయన నామము భూమి మీద అన్ని నామముల కంటే గొప్పది, అందరికంటే ఈయన గొప్పవాడని తెలిసేవారు కనుక ఆ జ్ఞానం కలిగిన వారు ఏం చేశారో తెలుసా దేవుని పిల్లలారా? ఆయన దగ్గరికంట వచ్చి మోకరించంట సాగిలిపడంట ఆయనకి ఏమండి బంగారము అయ్యా ఎందుకంటే మేము ఇచ్చుకోలేమునైనా బోళము సామ్రాన్ని ఆయనకి సమర్పించంట సాగిలు పడ్డారంట. ఎందుకు? భూమి మీద అన్ని నామముల కంటే ఈయన నామం గొప్పదని దేవుడు హెచ్చించబోతున్నాడు. ప్రపంచ దేశాలన్నీ అంటే పరలోకమందున్న వారు కానీ, భూమి మీద ఉన్న వారు కానీ, భూమి కింద పాతాళ పరదేశంలో ఉండేవాళ్ళు కానీ యేసుక్రీస్తు వారి నామమున వంగాల, ఆయన ప్రభువని ఒప్పుకోవాల. భూమి మీద ఉన్న ప్రజలు, భూమి మీద పుట్టిన ప్రతి మానవుడికి రక్షణ అనేది ఈయన ద్వారేనని చెప్పేసి ఆనాడు జ్ఞానము కలిగిన వారే, జ్ఞానులని చెప్పుకుంటున్న వారే తూర్పు దేశం నుంచి వెళ్ళి దేవుని పిల్లరా యేసుక్రీస్తు కాళ్ళ దగ్గర సాగిలు పడినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఇవాళ సాగిలు పడలేకపోతున్నామంటే, సాగిలు పడలేనిది ఎవరో తెలుసా? దయ్యానికి సాగిలు పడదు, లోబడే స్వభావం ఉండదు దానికి. ఇవాళ ఎవడైనా యేసుక్రీస్తు వారికి సాగిలు పడి ఆయన ఒప్పుకోలేకపోతున్నాడంటే దయ్యం పట్టింది వాడికని మనం నమ్మాల్సిందే దేవుని పిల్లారా. ఎందుకు? యేసుక్రీస్తు వారికి జ్ఞానులే సాగిలు పడ్డారు. ప్రజలందరికీ ఒక రక్షణ కలుగు చేయడానికి ఆ మహానుభావుడు వచ్చాడు. భూమి మీద అన్ని నామముల కంటే ఆయనదే గొప్ప నామం, ఆయన తప్ప మరొకడు లేడు పరలోకానికి చేర్చగలిగేవాడు అని చెప్పేసి ఆ రోజు జ్ఞానులు సాగిలు పడ్డారు. ఇవాళ నువ్వు నేను సాగిలు పడలేక ఏమండి కోతి వేషాలు వేస్తారంటే అర్థం ఏంటో తెలుసా? మనకి అపవాది అంటే దయ్యం పట్టి నరకానికి తీసుకెళ్ళిపోవడానికి ఇంత ఆడ వెళ్ళాలి కదా, అడతపట్టు నువ్వు కూడా వెళ్ళాలిగా. అందుకని యేసుక్రీస్తును దూషించడము, యేసుక్రీస్తును అవమానపరచడము, యేసుక్రీస్తు ఒక మత మార్పిడని చెప్పడం, యేసుక్రీస్తు ద్వారా ఏమైనా జరుగుతుంటే సహించలేకపోతున్నాం, కడుపు మంట అలసరి ఎన్ని ఎందుకు వస్తున్నాయి అనుకున్నారు? మీకు పట్టింది దయ్యము అని అర్థం అనమాట. అంటే వాళ్ళ జ్ఞానం కలిగిన వారికంటే నువ్వు నేను గొప్పదాన్ని కాదుగా సహోదరి. ఎందుకంటే నేను ఈ మాటలు కూడా ఎందుకు మాట్లాడుతున్నట్టు మీరంటే మాకు ప్రేమ,
మీరంటే మాకు ఇష్టము. ఎందుకు? మీరు కూడా మహానుభావుడైన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి రక్షింపబడి అపవాది ఒక చేతిలో ఉంచి విడిపింపబడి నిత్య జీవానికి వెళ్ళాలనేదే మిమ్మల్ని బట్టి మేము అంటున్నాము దేవుని పిల్లారా. మరి అంత జ్ఞానము కలిగిన వారు మోకరించారంటే దేవుని పిల్లారా, అంత జ్ఞానము కలిగిన వారు యేసుక్రీస్తుని స్వీకరించారంటే మరి నువ్వు నేను ఒప్పుకోవద్దా? కనుక భూమి మీద మనం అందరూ కూడా మనందరికీ సంతోషకరమైన వార్త, ఆనందమైన వార్త ఏంటంటే మహానుభావుడైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావటమే. కనుక భూమి మీద మనందరం కూడా ఒప్పుకొని ఆ సంతోషకరమైన వర్తమానాన్ని మనము కూడా విని దేవుని పిల్లారా, మనకెవరికైనా దయ్యం బట్టి ఉంటే చక్కగా అది వదిలించుకొని ఆ జ్ఞానం కలిగిన వారు ఎలాగైతే అన్ని నామముల కంటే యేసయ్య నామం గొప్పదని సాగిలపడ్డారు కదా, మనం కూడా మహానుభావుడి దగ్గర యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి సాగిలపడి పరలోకమందున్న తండ్రిని మహింపరిచి, అయ్యా నీ కుమారుడైన యేసయ్యను భూమి మీదకి పంపించావు, ఈయన ద్వారా మాకు రక్షణ, ఆనందం, సంతోషం కలిగిందయ్యా అని చెప్పేసి చక్కగా ఆయన దగ్గర మోకరిస్తే నిజంగా నీకు దయ్యం బట్టి దేవుని యేసయ్యని వ్యతిరేకిస్తుంటే దయ్యం వదిలిపోయింది దేవుని పిల్లారా. ఆ దయ్యాన్ని వదిలించుకొని చక్కగా మీరు కూడా ఆ సంతోషం అనుభవించాలనేదే మా కోరిక. ఈ మాటలు కూడా దేవుని పిల్లారా, కనుక మమ్మల్ని శత్రువులుగా భావించక ఈ మాటలు చక్కగా విని మీరు కూడా క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి అన్ని నామముల కంటే గొప్ప నామమైన యేసయ్య దగ్గర సాగిలపడాలి అని ప్రేమతో కోరుకుంటూ ప్రార్థించిద్దాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నాయనాన్ని కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. భూమి మీద ప్రజలందరికీ కలగబోయే ఒక సంతోషకరమైన వార్త, శుభవర్తమానమునైనా దేవదూతల ద్వారా ఆ రోజు నువ్వునైనా ఇదిగో తండ్రి గొర్రెలు కాసుకుంటున్న వారికి ఒక ఆనవాలు చూసి ఆ లోక రక్షకుడు ఇదిగో పశువుల పాకలో పొత్తిగుడ్డలో చుట్టుబడి ఉన్నాడని చెప్పావునైనా. జ్ఞానులని నా తండ్రి నైనా, తూర్పు దేశ జ్ఞానులు ఆయన నక్షత్రం చూసినైనా ప్రయాణాలు సరిగ్గా లేకపోయినా, పరిస్థితులు బాగా లేకపోయినా మా మహానుభావుడి దగ్గరికి వెళ్ళి ఆయనను చూసినప్పుడు సంతోషం ఎక్కువైపోయిన ఆయన సాగిలపడి ఆయనను పూజించి వారి ఎత్తుకెళ్ళిన కానుకలు ఆయనకు సమర్పించారు తండ్రి. అంటే ఆ జ్ఞానులు ఎంత గ్రహించారు నాయన, అన్ని నామముల కంటే పైన నామము, ఆ నామం వలనే పరలోకముందని చెప్పినైనా వాళ్ళు గ్రహించగలిగారు నా తండ్రి. నైనా ఇవాళ భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ కూడా తండ్రి ఇదిగో పైన ఆకాశం మంది ఉన్నవారు, కింద భూమి మీద ఉన్నవారు, భూమి కింద ఉన్న ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి ప్రతి వాని మోకాలు యేసుక్రీస్తు వారి నామములు వంగి తండ్రి అయిన దేవుని మహిమార్థ నిమిత్తము ఆ రక్షకుని ప్రతి బిడ్డ స్వీకరించే విధంగా తండ్రి భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ కట్టి మనసు మీరు ఏంటి తండ్రి నైనా. ఇదిగో యేసయ్యను సొంత రక్షకుడుగా ఎవరైనా అంగీకరించలేదంటే వారికి దయ్యం పట్టిందినైనా, అపవాది పట్టినైనా సింధులేస్తూ యేసుక్రీస్తు వారిని గురించి అవమానంగా మాట్లాడుతున్నారయ్యా. అందుకనే దయ్యం పట్టిన వాడు సమాధులు ఉన్నప్పుడు యేసయ్యను చూడంగానే ఇదిగో నజరేయుడైన యేసయ్య, ఇదిగో మమ్మల్ని నశింప చేయడానికి నువ్వు ఇక్కడికి మా దగ్గరకు వచ్చావా అన్నాడయ్యా. అయ్యా ఇదిగో భూమి మీద నన్ను ప్రజలునైనా నేను స్వీకరించలేక తండ్రి అపవాది బట్టి ఎంతమంది అయితే సింధులేస్తున్నారో అయ్యా, ఎంతమంది అయితే అవమానకరంగా మాట్లాడుతున్నావు వాళ్ళందరికీ కూడా తండ్రి రక్షణ కలుగు చేయ్యా, ఆ దయ్యాన్ని వదిలించయ్యా నైనా. నిజరక్షకుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి నైనా రక్షణ పొంది వాళ్ళు కూడా ఈ ఆనందంలో పాల్గొనే భాగ్యం అనుగ్రహించమని అడుగుతుందైనా. సాత్వికమైన మనసు కలిగే మాటలు ఎంతమంది అయితే వింటున్నారో వారిని, వారి కుటుంబాన్ని బహుగా మీరు ఆశీర్వదించి నిత్యత్వములకు బిడ్డలు చేర్చి మీరు మహిమ పొందమని మా రక్షకుడిని కుమారుడైన యేసుక్రీస్తు వారి నామములు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.